ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లెక్క ఈరోజు పనిచేస్తున్నటువంటి ఒక విషయాన్ని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు భారతదేశం తెలంగాణ అంతా కూడా గర్వపడేటువంటి మహోన్నతమైనటువంటి ఒక నాయకుడు మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు. అటువంటి మహానుభావుడు వారి నేతృత్వంలో పట్టుకొచ్చినటువంటి ఒక చట్టం ల్యాండ్ సీలింగ్ యాక్ట్. దీని ద్వారా బడా బాబులు, దొరలు, భూస్వాములు వాళ్ళ దగ్గర ఇష్టానుసారంగా వందల వేల ఎకరాల భూమి ఉంటే, అవసరానికి మించిన భూమి ఉంటే ఆ భూమినంతా కూడా ప్రభుత్వం స్వాధీనపరుచుకొని ప్రజల కోసం, పేదల కోసం, భవిష్యత్ ప్రభుత్వ ప్రజల అవసరాల కోసం అని చెప్పని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ హ్యాస్ ఎక్వైర్డ్ దట్ ల్యాండ్. అందుకే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సామాజిక విప్లవంగా ఆ యొక్క చట్టాన్ని చూస్తారు, దాన్ని గౌరవిస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఒక చట్టం, పివి నరసింహారావు గారు తెచ్చిన చట్టం. కానీ రియల్ ఎస్టేట్ మాఫియా మనస్తత్వం ఉన్నటువంటి ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన రాజీవ్ గాంధీ గారు పట్టుకొచ్చిన 73, 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా స్థానిక సంస్థలకు ఉన్నటువంటి ఒక సాధికారతను ఎట్లా తూట్లు పొడుస్తూ ఉన్నారో మనం చూసినాం. మరో పక్కన అదే రాజీవ్ గాంధీ గారు పట్టుకొచ్చినటువంటి యాంటీ డిఫెక్షన్ లాస్ను ఎట్లా వెన్నుపోట్లు పొడుస్తూ ఈరోజు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఈరోజు పార్టీ ఫిరాయింపులను, స్పీకర్ వ్యవస్థను తోలుబొమ్మలుగా మార్చివేసి ఒక నియంతృత్వ ధోరణితో ఎట్లా తూట్లు పొడుస్తుండో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజీవ్ గాంధీని సిద్ధాంతాన్ని తూట్లు పడటమే కాదు, ఆఖరికి వాళ్ళ పివి నరసింహారావు గారి యొక్క ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని కూడా తూట్లు పొడుస్తూ ఇవాళ ఆయనకు వంతబాడేటువంటి వాళ్ళు, లేకపోతే ఆయన పల్లకి మోసేటువంటి వాళ్ళు, లేకపోతే పార్టీ ఫిరాయింపుదారులకు ఇవాళ ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక భూమిని ఇవాళ దొడ్డిదారిన కట్టబెడుతున్నటువంటి ఒక వైనాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అనేక చోట్ల ఇటువంటి ఒక విషయాలు జరుగుతూ ఉన్నాయి. కానీ కొన్ని ముఖ్యమైనటువంటిది, దాదాపు మనకు 11 ఎకరాలని చెప్పని వాళ్ళ గాజుల రామారం గ్రామంలో ఉన్నటువంటి ఒక 11 ఎకరాలని చెప్పని మనకు సూత్రప్రాయంగా కనబడ్డప్పటికీ కూడా దాదాపు అది 20-25 ఎకరాలు చుట్టుపట్లంతా కూడా ఇవాళ కబ్జా పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఒక అరికపూడి గాంధీ గారు అని చెప్పని షేర్లింగంపల్లి శాసనసభ్యుడికి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మాఫియా ఇచ్చినటువంటి ఒక నజరానా. ఆ పార్టీ बदल दो, हम आपको लैंड सीलिंग एक्ट में ग्रैबिंग करने का मौका देते అని చెప్పని వాళ్ళ అక్కడ భూమిని కబ్జా చేసేందుకోసం అని చెప్పని వాళ్ళ అవకాశం ఇచ్చినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. పేదల కోసం తెచ్చినటువంటి ఒక సీలింగ్ చట్టాన్ని రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం దళారులకు డీల్ షీట్గా మార్చివేసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే పార్టీ మారితే సరే, రేవంత్ రెడ్డికి భజన కొడితే సరే, ఇవాళ ల్యాండ్ రెగ్యులరైజ్ అయిపోతుంది. ల్యాండ్ గ్రాబింగ్కి ఇవాళ వెసులుబాటు కల్పిస్తున్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. నేను కొన్ని సూత్రప్రాయంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. ఇది భూమి. గాజుల రామారం గ్రామంలో సర్వే నెంబర్ 307. నేను కేర్ఫుల్గా వినాలని చెప్పని కోరుతా ఉన్నాను తెలంగాణ సమాజాన్ని అంతా కూడా. షేర్లింగంపల్లి గాజుల రామారం గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్వే నెంబర్ 307లో 440 ఎవరా బంద్ చేయ కొంచెం నువ్వు. సర్వే నెంబర్ 307లో
441 ఎకరాల 13 గుంటల భూమిని ఉంటే భూసేకరణ చట్టం ద్వారా ఈ 441 ఎకరాల 13 గుంటల భూమిని భూసేకరణ చట్టం ద్వారా దాంట్లో ఉన్నటువంటి ఒక 317 ఎకరాల 25 గుంటల స్థలాన్ని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ఎక్కువ భూమి ఉందని చెప్పని ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని నేను ఇంతకుముందు చెప్పా కదా సర్వే నెంబర్ 307 సర్వే నెంబర్ 307లో 441 ఎకరాల భూమి ఉంటే 307 ఎకరాల భూమి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం స్వాధీనపరుచుకొని ఇది ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అని చెప్పని దాన్ని రికార్డుల్లోకి ఎక్కించిన తర్వాత 123 ఎకరాల 8 గుంటలు రీటైనబుల్ ల్యాండ్ అంటే ప్రైవేట్ పట్టా ల్యాండ్గా రీటైనబుల్ ల్యాండ్గా దాన్ని ప్రభుత్వం వదిలిపెట్టి రికార్డుల్లోకి ఎంట్రీ చేయించడం అయింది. ఈ మొత్తం ల్యాండ్ అంతా కూడా పోస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 307/A 307 ఉండే కదా మొదలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమలైన తర్వాత 307A 307B 307C 307D అని చెప్పని 4 భాగాలుగా విభజించింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 317 ఎకరాల భూమి ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద తీసుకున్నది అది 307 సర్వే నెంబర్ /C అండ్ Dలో పొందుపరిచినారు. అదేవిధంగా 123 ఎకరాల రీటైనబుల్ ల్యాండ్ ఏదైతే ఉందో అది 307 సర్వే నెంబర్ A అండ్ B కింద పొందుపరిచినారు. దిస్ ఇస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ల్యాండ్. అయితే ఈ భూమి 1980కి ముందు ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా ఉన్నటువంటి 441 ఎకరాలను ఈ రకంగా 2 భాగాలుగా 123 ఎకరాలు రీటైనబుల్ 317 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ అని చెప్పని జరిపిన తర్వాత అప్పుడున్నటువంటి రికార్డుల ఆధారంగా మనకు 1990 లేటెస్ట్